రణబేరి డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుల్లా సుధాకర్. అన్నయ్యలారా, డ్రైవర్ అన్నయ్యలారా, అందరికీ నమస్కారం. చిన్న ట్రాఫిక్ మీద మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఒక సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్ని మేమేలాలంటే మేమేలాలి అని పోటీలు పడుతూ ఉన్నారు. గమనించాలి, మీరు బాగా పోటీలు పడుతూ ఉన్నారు అందరూ. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళే ప్రభుత్వాన్ని మేమేలాలి అనే పోటీలు పడుతుంటే, మనం మన బ్రతుకు తెరువు కోసం ఒక డ్రైవింగ్ నమ్ముకుని రోడ్డు మీద మనం వెళ్ళే క్రమంలో డ్యూటీకి వెళ్ళిన మనిషి కొన్ని వేల లక్షల బళ్ళు క్రాచ్ చేసుకుంటూ దాటుకుంటూ రోడ్డు మీద డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడో రాడో, ఇంటికి వచ్చినప్పుడే వచ్చామనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము మన హక్కుల కోసం మనం ఏది కూడా అడగట్లా. ప్రజలు పట్టించుకుంటలేదు, ప్రభుత్వాలు పట్టించుకుంటలా. ఈ క్రమంలో ఒక అసోసియేషన్ అంటే అసలు నాకు ఇదే అర్థం కాని చిక్కు ప్రశ్న అయిపోయింది. ఒక అసోసియేషన్ అంటే మనం దాన్ని స్థాపించి దాన్ని పెట్టామంటే మనం డ్రైవర్లు ఎంత ఉన్నతంగా ఉండాలి. కానీ మనం ఆ పని మనం చేస్తున్నామా? చేయట్లా. అసలు ఒక గ్రూపు క్రియేట్ చేసి ఆ గ్రూప్ ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో అది నడుస్తుందంటే దాని నిబంధనలు ఏంటి, కనీసం మనం పట్టించుకుంటున్నామా? నేను చాలామంది కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి తెలిసి పెడుతున్నారు, తెలియకుండా పెడుతున్నారో అర్థం కాదు. కానీ దయచేసి గ్రూపుల్లో ఫార్వర్డ్ మెసేజ్లు అన్నా ఏది కూడా పెట్టొద్దు. మీకు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందా, ఎక్కడన్నా ఏదన్నా డ్రైవర్కి ఏదన్నా సమస్య వచ్చిందా, లేకపోతే మీరు ఏమన్నా మంచి మాటలు చెప్పాలా, అలాంటివి ఉపయోగపడే చెప్పండి. నేను నిన్న చెప్పా, మీ ఫోన్లో ఉన్నాయి, నా ఫోన్లో ఉంటాయి, అలాగే అందరి ఫోన్లో ఉంటాయి. అవన్నీ మనకు అవసరమా? అసలు గ్రూపులు సర్వనాశనం అయిపోయేదే ఈ మెసేజ్ల వల్ల. మీరు అసలు మనం ఒక యూనిఫామ్ వేసుకుని మనం డ్యూటీకి బయలుదేరుతున్నామంటే మన హక్కులు అసలు ఎన్ని ఉన్నాయో తెలుసా మనకి? ప్రభుత్వాలు ఈ రోజున చూసుకుంటే ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ చేస్తాం అవి చేస్తామని ఎన్నెన్నో బిరుదులు వాళ్ళు ఇస్తున్నారు. కనీసం మన హక్కులు మనం అడుగుతున్నామా? ఎవరన్నా మీరు మీ అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయిగా, మన హక్కులు మనం అడుగుతున్నామా? మన పిల్లల చదువుల కాడి నుంచి, మన కుటుంబం బరువు బాధ్యతల దగ్గర నుంచి, మనం పడే ఇబ్బందుల కాడి నుంచి ఎన్ని సమస్యలు ఉన్నాయి మనం చెప్పుకోవాలితే. ఇంతమందికి ఇన్ని హామీలు ఇస్తున్నారు. డ్రైవర్కి ఒక ఎల్పిఆర్ బోర్డు ఇస్తాం మేము అని ప్రభుత్వాలు చెబుతున్నాయా? చెప్పు. మనం అడగము ప్లస్ మన నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది. దయచేసి ఎవరూ కూడా అలా చేయబాహండి బాబు. మీ అందరికీ కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాం. చక్కగా అసలు ఒక అసోసియేషన్లో ఈ రణబేరి అనే కాదు, ఒక అసోసియేషన్ ఏదైనా సరే గొప్పదే. దాన్ని జాగ్రత్తగా మనం అసమర్థులమైతే దాన్ని పరిపాలించే వాళ్ళు ఆడుకుంటారు. ఎప్పుడూ కూడా ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఖండించే పరిస్థితి మీ దగ్గర ఉండాలి. ఏదో గ్రూప్ పెట్టారులే, మనం సరదాగా చూద్దాంలే, ఇది కాదు అసలు లెక్క. ఒరిజినాలిటీగా కొనసాగాలి. దాంట్లో తప్పులున్న ఎడల కాలర్ పట్టుకుని ఖండించే పరిస్థితి ఉండాలి. దయచేసి గ్రూపుల్లో ఎవరూ కూడా ఫార్వర్డ్ మెసేజ్లు అన్నాయి పెట్టొద్దు. మొహమాటం లేదు. అలాంటి దృశ్యాలు కంపల్సరిగా ఒకటే, లేకపోయినా ఒకటి అవసరమైతే స్పాట్లో రిమూవ్ చేయడం జరుగుద్ది. మీరు అర్థం చేసుకోండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? కనీసం మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండారా? మనకు ఏదన్నా ప్రమాదం జరిగితే పలానా ప్లేస్లో పలానా డ్రైవర్కి ఇలా ప్రమాదం జరిగిందని ప్రభుత్వాలే పట్టించుకుంటున్నా. ఈ రోజున డ్రైవర్కి ఏమన్నా జరుగుతుంటే 5,000 10,000 మట్టి ఖర్చులకి ఇచ్చి మీ సంఖ మీరు నాకండి అని వదిలేస్తున్నారు. మరి మనం ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నాం?
ప్రభుత్వాలను ఖండించాల్సిన అవసరం మనకు ఉందిగా. మన గురించి కొన్ని అసోసియేషన్లు పోరాడేటప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలిగా. దయచేసి ఎవరు కూడా గ్రూపుల్లో ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టొద్దు. మన రణబేరి సోషల్ మీడియా ఉంది, అది గ్రూప్లో నేను పెడతాను. మీకు కంపల్సరిగా దాన్ని ప్రతి ఒక్క డ్రైవర్ సబ్స్క్రైబ్ చేసుకుని గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరం కూడా పోరాడదాం. ఏదన్నా మనకి ఇబ్బంది జరిగినట్లయితే కొన్ని లక్షల మందికి తెలిసే విధంగా దాన్ని వైరల్ చేద్దాం. అంతేగాని గ్రూపుల్లో పిచ్చి పిచ్చి వీడియోలు, ఆడియోలు, ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టొద్దు. మీరేమన్నా మాట్లాడాలని ఉంటే స్ట్రైట్గా మాట్లాడి పెట్టండి, ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి, అందరూ కూడా ఆచరించండి. నేను దీన్ని కోపంగా చెప్పట్లా, నా మాట తీరంతే. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. మనకేంటంటే ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే ఈ మెసేజ్లా ఊరుకునే పోద్ది. చక్కగా సైలెంట్గా ఉండండి. మనకి ఏదన్నా అవసరం ఉంటే ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదా ఇప్పుడు నేను ఎలా వీడియో చేస్తున్నానో అలా ఒక వీడియో చేసి మీరు పెట్టండి. మీ అనుభవం కూడా ఉంటుంది కదా. దయచేసి మిత్రులారా, ఎవరో కూడా ఫార్వర్డ్ మెసేజ్లు ఉన్నాయి గ్రూపుల్లో పెట్టొద్దు దయచేసి. అలాగే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇదే గ్రూపులో ఉన్నారు. అందరం కూడా కలిసి కట్టడిగా మన హక్కులు సాధించుకునే ప్రయత్నం మనం చేద్దాం. అర్థమైందా? అందరికీ నమస్కారం. డ్రైవర్ అన్న, మీ ప్రయాణంలో తగిన జాగ్రత్తలు మీరు పాటించండి. అందరికీ నమస్కారం.